ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ మిథున రాశి వారికి గవ్వలేసి చూద్దాం. ఈ మిథున రాశి వారికి గవ్వలేస్తున్నానండి. మిథున రాశి వారికి గవ్వలు 4 పడ్డాయండి. చిత్త 1, 2, 3, 4 పడ్డాయండి. చిత్త 4 పడ్డాయి. బోల్తా 1 పడ్డదండి. గవ్వలు చూడండి, మీకు కనపడుతూనే ఉంటాయి కానీ 4 నేను కూడా చూపెడుతున్నాను. 4 పడ్డాయండి మీ పేరు మీద అంటే మిథున రాశి వారికి, మిథున రాశికి ఇలా పడ్డాయి గవ్వలు. 1 బోల్తా కూడా పడ్డదండి. కానీ అదృష్ట రేఖాటంలో మీరు చేయాలనుకున్న పనుల్లో కానీ, మీ మ్యారేజ్లో కానీ ఎవరైనా టెస్టమెంట్ చేస్తారండి. టెస్టమెంట్ అంటే మీ సంసారంలో పుల్ల పెట్టాలనుకుంటారు. వాళ్ళు పెట్టేటోళ్ళు మీ దగ్గటోళ్ళే కానీ దూరపోళ్ళు గారండి. దూరపోళ్ళు ఎందుకు పెడతారండి? మన బంధుమిత్రులే పెడతారు. మన బంధుమిత్రులు మనకే ఉంటుంది. మేము పాలేసి పిల్లిని ఎంతనో పెంచుకుంటాం. ఎప్పుడైనా ఒకసారి మనకే పొడుస్తుంది కానీ మనకి ఏ రోజులకు పొడుస్తుందండి? పడవది. అట్లా జీవితంలో కూడా ఇది జ్యోతిష్యంలో అట్లా ఉంది. కానీ అదృష్టం రేఖ, బలం రేఖ మీది బాగుంది. కానీ మీది దోస్తానం పడవరాదు. మందికి మీరు సహాయపడే యోగం ఉంది మీ పేరు మీద. అనుకున్న పనుల్లో కానీ, కారోబార్లో కానీ, జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ పై జాబ్ ఉన్నది మీ పేరు మీద. మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా బాగుపడాలన్నట్టు మీ కోరికలు ఉన్నాయి. ఆ రాశివారు మంచిగా ఉందండి. ఈ మిథున రాశివారు ఏది సాధించాలనుకున్నది అవుతుంది. కానీ కొన్ని చిక్కులు, గాచారాలు, దరిద్రాలు, మీ నెత్తి మీద ఉన్న దరిద్రాలు అన్నీ తొలగిపోతాయండి. కానీ తొలగిపోతాయంటే ఈ శివరాత్రి వస్తుంది. శివ అనుకుంటా మీ దరిద్రాలు అన్ని కార్యక్రమాలు మొత్తం దూరం అవుతున్నాయండి. దరిద్రం అనేది దూరం అయిపోతుంది. మనం దేవునికి నమ్మాలి. దేవునికి, ఇంట్లో పెద్దలకి గౌరవించి అందరికీ మనం మనుషులకి భయపడకపోయినా కానీ భగవంతుని కన్నా భయపడాలండి. భయపడితేనే మనకు అదృష్టం. ఏడపోయినా కానీ మనకు అన్నం దొరుకుతుందండి. పొద్దుగాల లేచి జై శ్రీరామ్ అని భగవంతునికి నమ్మి ఆలోచించండి. మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. ఇంకా మీ మీద ఏమన్నా దరిద్రం, గాచారం అనేది 4 పైసలు మీకు దొరకకపోవటం, ఏదైనా బిజినెస్ దొరకకపోవటం, ఏదో ఆలోచనలు ఉండవటం, మీకు ఏదైనా చిక్కులు, చికాకులు మీకు ఏమన్నా కనిపించేసినట్టు అయితే అప్పుడు మీరు ఏం చేయాలంటే, అప్పుడే ఒక తులసి చెట్టు కానీ, నవగిరాల ఆంజనేయుల గుళ్ళో పోయి నవగిరాల పూజ కానీ మీ పేరు మీద ఈ మిథున రాశి వాళ్ళు తప్పకుండా చేయాలండి. ఈ మిథున రాశి ఎవరికి వస్తుందో వాళ్ళందరూ మిథున రాశి వాళ్ళు తప్పకుండా చేయండి. మీ ఉన్న దరిద్రము మీ పేరు మీదకి మొత్తం వెళ్ళిపోతుందండి. మీ అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకత్తులో మీకు మంచిగా ఉంటుంది. మీకు ఎక్కడ పోయినా మీకు జయం ఉన్నదండి. జై శ్రీరామ్.